వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం టెక్కిలి ఎంపీడీఓ కార్యాలయంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని అన్నారు. బ్యాటరీ 3 చక్రాల వాహనాలు, వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్లు వంటి ఉపకరణాల కోసం సుమారు 3.50 కోట్ల నిధులను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంజూరు చేయడం హర్షణీయమని ఆయన అభినందించారు. జిల్లాలో దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ మోటార్ వాహనాలను అందించిన ఘనత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికే దక్కుతుందని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి దివ్యాంగుడికి అవసరమైన ఉపకరణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ, ఇన్ఛార్జ్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సహాయ సంచాలకులు ఎల్ఎన్వి శ్రీధర్ రాజా, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కూటమి సర్కార్ పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని తమ్మినేని చిరంజీవి నాగ్ అన్నారు. కూటమి సర్కార్ పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని వైసీపీ యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్ అన్నారు. ఆదివారం తన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత వైసీపీ పాలనలో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే సాగుకు అవసరమయ్యే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా తీసుకునేదని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యేసరికి రైతులతో ఈకేవైసీ తీసుకుని రైతులకు అవసరమయ్యే సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావటం జరిగేవన్నారు. గత హయాంలో ఖరీఫ్ సీజన్ ముందే రైతు భరోసా అన్నది మేము చెప్పినటువంటి విధంగా ప్రతి ఏటా కూడా తూచా తప్పకుండా రైతు భరోసా అన్నది కార్యక్రమం ద్వారా పంట పెట్టుబడి సాయం కింద ఎంతో కొంత అన్నది మేము ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ అన్నదాత సుఖీభవ అని అంటున్నారు. అన్నదాతను ఆదుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంట్లో గొడవలోనిది ఈ స్టాక్ అంతా కూడా పెట్టుకున్నట, యూరియా స్టాక్. రైతులు ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు ఎంతసేపు కూడా బ్లాక్ మార్కెట్ మీద కన్నుంది వీళ్ళకి. ఇవాళ నేను చెప్తా ఉన్నా, మా హయాంలో ఈకేవైసీ చెయ్యించి మరి ఒక పరిధిలో ఉండేటువంటి రైతు భరోసా కేంద్రానికి ఆ ఎరువులు ఎంతైతే అవసరమో గవర్నమెంట్ ఆన్ టైంలో తీసుకొని వచ్చి ఇచ్చింది. అక్కడి నుంచి రైతు అనేవాడు తీసుకునేటంటే వాడు పంట పండించుకునేవాడు. అలాగే ఆ పంట పండిన విత్తనాలు కానీ ఎరువులు కానీ పంట పండించిన తర్వాత ఆ పంటను కూడా రైతు భరోసా కేంద్రానికి అప్పచెప్పేవారు. సాగుకు అవసరమయ్యే కనీస ఖర్చులకు రైతు భరోసా పథకంలో భాగంగా నగదును జమ చేయడం జరిగేదని అన్నారు. రాష్ట్రంలో పలు వర్గాలకు చెందిన ప్రజానీకానికి సాయం అందించాల్సిన కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా దాడులు జరిపించడం, తప్పుడు కేసులు బనాయించి జైల్లో వేయించడం వంటి విషయాల్లో మాత్రమే ముందు ఉంటుందన్నారు. సంక్షేమం అనే పదాన్ని సంక్షోభంలోకి నెట్టిందన్నారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ జేడీ, క్రింది స్థాయి అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ రైతు అన్నవాడు రోడ్డెక్కి హలో లక్షణాన్ని నేడుస్తుంటే పట్టించుకునే నాదురు లేడండి. ఇవాళ ఇటువంటి సమస్యలు వదిలేసి రైతులు ఇబ్బంది పడతా ఉన్న సమస్యలు పక్కన పెట్టేసి ఈ ప్రభుత్వానికి అరాచకం, రెడ్ బుక్ రాజ్యాంగం ఇదే కనిపిస్తూ ఉంది. ఇవాళ చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ముఖ్యంగా రైతులు. దయ్యుంచి ఇవాళ నేను జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ విషయం మీద మీరు త్వరితగతిన పరిష్కారం మీరు తీసుకోకపోతే, దీని మీద మీ దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినదిస్తుంది, రోడ్డు ఎక్కుతుంది, కలెక్టరేట్ ముట్టడించడం కూడా జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వస్తి పలికి వాస్తవిక పాలనలోకి రావాలన్నారు. రైతులను ఆదుకోవాలని కోరారు. రైతులకు అవసరమయ్యే ఎరువులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా వ్యవసాయ శాఖ మంత్రి కృషి చేయాలని కోరారు. పలాస మండలం కోసంగిపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఉన్న కోళ్ల వ్యానును వెనుక నుండి లారీ ఢీకొట్టి పంట కాల్వలోకి దూసుకు వెళ్లిన ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందిన దుర్ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో పలాస మండలం కోసంగిపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్రం కటక్ నుండి విశాఖపట్నం వెళ్తున్న లారీ కోసంగిపురం జాతీయ రహదారి వద్ద కోళ్లు లోడుతో ఆగి ఉన్న వ్యాన్ను బలంగా ఢీకొట్టడంతో పక్కనే ఉన్న పంట పొలాల్లోకి లారీ దూసుకుపోయింది. లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ సుశాంత్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందగా క్షతగాత్రులను పలాస ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు. కోళ్ల వ్యాన్లో ఉన్న సుమారు 600 కోళ్లు మృతి చెందినట్లు చెబుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా భావించిన కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజం పట్టణంలో ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఉగ్రరథ శాంతి షష్ఠిపూర్తి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో గల ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో కేంద్ర కార్యాలయం విశాఖపట్నం అలాగే ప్రాంతీయ కార్యాలయాలు శ్రీకాకుళం, విజయనగరం, హైదరాబాద్ వారి సహాయ సహకారాలతో ఆరామ ద్రావిడ సంఘం ఆధ్వర్యంలో ఉగ్రరథ శాంతి షష్ఠిపూర్తి కార్యక్రమాలు ఏనాడు కనీ విని ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉగ్రరథ శాంతి షష్ఠిపూర్తి కార్యక్రమాలు రేగడి మండలం కణ్యం గ్రామానికి చెందిన సహస్రచండీ మహాయజ్వ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ అంపోలు రుద్రకోటీశ్వర శర్మ శిష్య బృందం అలాగే శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఉభయ భాష ప్రావీణులు భాస్కర పట్ల శ్రీరామ్మూర్తి శర్మ సంయుక్త సారథ్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆరామ ద్రావిడ సంఘం కమిటీ సభ్యులు అలాగే బ్రహ్మశ్రీ రుద్రకోటీశ్వర శర్మ, శ్రీరామమూర్తి శర్మ, రాంబాబు శర్మలు ఎస్ఎస్ న్యూస్ తో మాట్లాడుతూ ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, పరిషత్ మండప ఆరాధనలు, గోపూజ, సుందరకాండ పారాయణ తదితర కార్యక్రమాలతో ప్రారంభించడం జరిగిందని అన్నారు. బ్రాహ్మణ అని లోకం తెలియజేస్తోంది. శాస్త్ర పురాణ ఇతిహాసాల్లో కూడా బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాడే బ్రాహ్మణుడిగా చెప్పబడుతోంది. అట్లాంటి బ్రాహ్మణులలో 11,035 రకాలైనటువంటి వేద శాఖలు మనకు ఉన్నాయి. అందులోంచి ఆరామ ద్రావిడ శాఖ అనేటువంటిది బ్రాహ్మణ శాఖ. ఇది ఈ సంవత్సరం సామూహికంగా షష్ఠ్యబ్ద పూర్తి ఉత్సవాలు జరిపించాలని నిర్ణయించుకున్నది. ఇందులో భాగంగా 18 మంది మనకి ఈరోజు సామూహిక షష్ఠ్యబ్ది పూర్తి ఉత్సవాలు చేస్తున్నాం. ఇది వేదవ్యాసుడు చెప్పినటువంటిది, వైశంపాయనికి ఉపదేశం చేసినటువంటిది. అంచేత షష్ఠ్యబ్ది అంటే లోక కళ్యాణం కోసం చేసేదే తప్ప వ్యక్తిగతంగా పెడితే వాళ్ళు చేస్తే అది లోకానికి ఉపయోగపడుతుందని చెప్పారు తప్పితే ఇది ఇందులో వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం కంటే సమాజగతమైనటువంటి ప్రయోజనము, లోక ప్రయోజనము చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే అభిషేక కార్యక్రమాలు, సూర్య నమస్కారాలు, విశేష హోమాలు తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. గత 43 సంవత్సరాల నుండి ఈ సంస్థ 4 శాఖలుగా పనిచేస్తుంది. ఇందులో సుమారు 2,500 పైచిలుకు సభ్యులున్నారు. ఒక రకంగా ఒక మాటలో చెప్పాలంటే ఉత్తరాంధ్ర, ఒరిస్సా మరియు తెలంగాణ 3 శాఖలలో కూడా మాకు సభ్యులు ఉన్నారు. ఇలా అందరం కలిసి అనేక రకాలైన కార్యక్రమాలు పిల్లల గురించి ప్రోత్సాహకాలు పేదవాళ్ళకి సహకరించే కోసం, అలాగే వాళ్ళకి విద్యా ప్రోత్సాహకాలతో ప్రారంభించి పేదవాళ్ళకి సహకరించేటప్పుడు ఆరోగ్యపరమైనటువంటి లోపాలుంటే వాళ్ళకి సహకరించేటప్పుడు ప్రారంభంతో అలా ముందుకు వచ్చాం. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్యదర్శి వెంకటరమణ, సత్యప్రసాద్ శర్మ, ప్రాంతీయ కార్యదర్శులు సుసరపు గోవిందరాజులు, భద్రం శ్రీనివాస్, వెంకట అప్పల సూర్యనారాయణ, పలువురు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
సోంపేట మండలం బాతుపురంలో పైడిగం ఛానల్ ద్వారా ఎమ్మెల్యే బెందాలం అశోక్ నీటిని విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బాతుపురంలో పైడిగం ఛానల్ ద్వారా నీటిని శాసనసభ్యులు బెందాలం అశోక్ చేతుల మీదుగా విడుదల చేశారు. అనంతరం సుంకిడి పంచాయతీలో విక్రాంపురంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రేగడి ఆమ్దల్వలస మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులను ఉచితంగా బి సన్యాసిరావు అందజేశారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగడి ఆమ్దల్వలస మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, లింగాల వలస పాఠశాలలకు సంతకవటి మండలం గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి, క్రీడాభిమాని బి సన్యాసిరావు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సన్ని బాబు ద్వారా విద్యార్థిని విద్యార్థులకు 4500 విలువ గల క్రీడా. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దానికి ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతి విద్యార్థులు తప్పనిసరిగా క్రీడల్లో పాల్గొనవలనని ఆయన కోరారు. విద్యార్థులకు ఈ దుస్తులు అందజేయడం పట్ల ప్రధానోపాధ్యాయులు దాసరి కృష్ణారావు మరియు సిబ్బంది వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తూ కంచిలి ఎంపీపీ వైసీపీ నాయకుడు పైల దేవదాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమంజసం కావని టీడీపీ నేతలు అన్నారు. ఆదివారం కంచిలి మార్కెట్ యార్డులో కంచిలి టీడీపీ మండల అధ్యక్షుడు మాదీన రామారావు, టీడీపీ నేతలు బొడ్డ హరిబాబు, ఏపీఎస్ అధ్యక్షులు పైల పురుషోత్తం రెడ్డి, మాజీ సర్పంచ్ పిల్లక చిన్నబాబు, బంగారు కూరయ్య, వాసాల రమేష్ తదితరులు మీడియా సమావేశాన్ని నిర్వహించి వైసీపీ నేతల విమర్శలను ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందని, వైసీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్లి పరిశీలిస్తే ఆ విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. ఆర్బీకే అధ్యక్షుడు గతంలో లడ్డు చేసే పాత్ర అక్రమంగా ఒరిస్సా నుండి తెచ్చిన యూరియా కూడా మా తెలుగుదేశం నాయకులందరూ కూడా ఎంఎస్పీ దగ్గర పెట్టి అధికారులు కూడా అప్పచెప్పడం జరిగింది. అది నిజం కాదా? మీరు చేసే పనులన్నీ కూడా బహిరంగ చర్చకి రమ్మన్నారు. ఏ రోజైనా మీరు డేట్ ఇవ్వండి, టైం ఇవ్వండి. ఎక్కడైనా సరే డిబేట్కి అయితే మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. గతంలో ధాన్యం కొనుగోలులో 1632 రూపాయలు గవర్నమెంట్ ఇస్తే మీరు వ్యాపారం చేసి 1200 అని చెప్పి 1000 రూపాయలు కొడుతున్న దాఖలాలు ఉన్నాయి. ఈరోజు 1830 రూపాయలు మా ప్రభుత్వంలో రైతులకి హ్యాపీగా 24 గంటల వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు పడడం జరిగింది. కాబట్టి రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు, ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. గతంలో మీరు అమ్మఒడి కింద ఒకరికి ఇచ్చారు, మీరు తల్లికి 100 అయితే 100 పిల్లలు అందరికి కూడా ఇవ్వడమైంది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అది చూసి వారం లేక మీరు ఈ విధంగా ప్రాణాపణ పేలుతో ఏదైతే మంచి పద్ధతి కాదు, భాష కూడా మార్చుకోవాలని పైల దేవసరెడ్డి ఎంపీపీకి కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ముచ్చటగా 3వసారి కూడా ఎన్నికయ్యారు. అది ఒకసారి గుర్తుంచుకోవాలి. మీ రాజకీయ జీవితం కూడా ప్రారంభించి తెలుగుదేశం పార్టీలను ప్రారంభించి ఈరోజు మళ్ళీ వైసీపీని పొగుడుకొని చేస్తున్నాం. కానీ పొగుడుకోగానే ఎదుటి వాళ్ళని కించపరచడం కూడా మంచి పద్ధతి కాదని కూడా మేము తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే బెందాలం అశోక్పై చేసిన విమర్శలు సరికావని, వైసీపీ నేతలు హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.